హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. సో ఈ రోజు నేను స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఎవరో కాదు, సప్తగిరి ఎక్స్ప్రెస్తో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి దుమ్ము రేపుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానెన్. సో మరి తనతో మాట్లాడుతూ మూవీ గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్బా. సో ఓకే, మూవీ గురించి మనం వెళ్లే ముందు మీ నేమ్ గురించి తెలుసుకోవాలని నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో బుల్గానియన్, మీరేమో ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో బుల్గానియన్ అనేది కొంచెం కమ్యూనిస్ట్ నేమ్ టైప్. సో దాని గురించి ఏంటి సీక్రెట్? మీరు అన్నట్టుగా కమ్యూనిస్ట్ నేమ్ అండి అది. అది మా నాన్నగారికి మా తాతయ్య గారు పెట్టారు. మా తాతయ్య గారు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయన్న. నేను మా నాన్నగారికి ఏదో ఒకటి చేయాలన్న దాని మీద మా నాన్నగారి పేరు నేను పెట్టుకున్నా స్క్రీన్ నేమ్గా. యాక్చువల్లీ నా నేమ్ వచ్చి విజయ్ బుల్గానెన్ అని చెప్పేసి తీసుకున్నవాడు. ఓకే, సో తాతగారి నుంచి నాన్నగారు, నాన్నగారి నుంచి మీరు డైరెక్ట్గా తాతగారు పెట్టినట్టే. డైరెక్ట్గా తాతగారు. సూపర్ అండి. సో మీ నాన్నగారికి మంచి ఈ నేమ్ తోటి మీ నాన్నగారికి నిజంగానే కృతజ్ఞత తెలుపుకున్నట్లు అవుతుంది. సూపర్ అండి. అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీ. సో ఈ మూవీలో సాంగ్స్ అన్ని, మ్యూజిక్ అంతా సో సూపర్ అని చెప్పచ్చు. సో ఆ మ్యూజిక్ తోటి సప్తగిరి గారు కూడా చాలా కొత్త లుక్ లో కనిపించేశారు అందరికి. సో కాబట్టి అసలు సప్తగిరి ఎక్స్ప్రెస్కి మీకు ఆఫర్ ఎలా వచ్చింది? నేను సప్తగిరి అన్న ఇంచుమించు ఒక 8 years నుంచి ఫ్రెండ్స్ అండి. తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అప్పుడు నేను స్టార్ట్ చేశాను వచ్చి సాంగ్స్ వినిపించడం, హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఒక వారం రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అలా ఉండేది. తనకి ఇప్పుడు ఫస్ట్ నుంచి నా సాంగ్స్ అంటే బాగా ఇష్టం. యాక్చువల్లీ తను డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు, నేను మ్యూజిక్ డైరెక్టర్, ఇద్దరం తిరిగేవాళ్ళం. కొన్నాళ్ళకి ఏమైందంటే తను ఆర్టిస్ట్ అయిపోయాడు. తర్వాత నేను వారధి అని ఒక మూవీ చేశాను. దానికి ఇంచుమించు ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా సప్తగిరి కారణం ఆ మూవీ రావడానికి కూడా. అది చేసిన తర్వాత నెక్స్ట్ తను హీరోగా అయ్యాడు. ఇప్పుడు నాకు చేయాలని చెప్పేసి నాకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళి కలిసి ట్యూన్స్ చేయరా, ఒకవేళ నచ్చకపోతే మాత్రం నేను పెట్టుకోను అన్నాడు. మళ్ళీ అప్పుడు కూడా ట్విస్ట్ పెట్టాడు. సరే తప్పకుండా అన్న, ఒకవేళ నచ్చకపోతే రెండు పెట్టుకుందాంలే అని చెప్పేసి ఒక్కొక్క ట్యూన్ చేస్తూ ఉన్నాను. తనకు బాగా నచ్చి ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వర్క్ అలా స్టార్ట్ చేస్తామట. సో యాక్టింగ్ అనేది అంతా నేర్చుకోవచ్చు. సో అది అంత కష్టమైన పని కాదు. సో మ్యూజిక్ అనే దానికి మాత్రం ఖచ్చితంగా చాలా కష్టం ఉండాలి. సో ఒక ట్యూన్ అవతల వాళ్ళకి నచ్చాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో మీకు మ్యూజిక్లో రోల్ మోడల్ ఎవరు? అసలు ఎలా మ్యూజిక్లోకి వచ్చారు? అంటే నాకు వచ్చి చిన్నప్పటి నుంచి ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇంక వాళ్ళ మ్యూజిక్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళది వింటూ వచ్చాను. అరే భలే అలా చెయ్యాలి మ్యూజిక్, ఇలా అనుకుంటుండేవాడిని. నెక్స్ట్ వచ్చి నాకు రామచంద్రపురం పక్కన నాకు చెల్లూరు అని చెప్పేసి ఒక ఊరు ఉంది. దాంట్లో సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక గురువు, ఆయన దగ్గర స్టార్ట్ చేశాను. దాని తర్వాత కాకినాడలో శ్రీకాంత్ గారు అని చెప్పేసి ఆయన దగ్గర మిగతా బేసిక్స్ ఇవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అలా అంటే కంపోజర్ అవుదామని ఇంట్రెస్ట్ తోటే నేను మ్యూజిక్ నేర్చుకున్నా. సో అంటే మూవీస్ అవి అప్పట్లో ఎలా తెలిసిందంటే మీకు ప్రేరణ ఎవరైనా ఉన్నారా? సో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కానీ? అందరు మ్యూజిక్ డైరెక్టర్లు ఎంకరేజ్ చేసినట్టు అన్ని వింటూ వస్తున్నాం కదా, అన్ని మూవీస్ చూస్తూ వస్తున్నాం. అంటే ఇంకా నేను కూడా ఏదైనా చేయొచ్చు అన్న ఒక తపన. ఓకే, సో నాకు తెలిసిన కొత్త విషయం ఏంటి అంటే, మామూలుగా సినిమా చూడగానే ఎవరైనా యాక్టింగ్ చాలా బాగుందిరా, యాక్టర్ అవ్వాలి అలా అనుకుంటూ, డైరెక్షన్ బాగుంది డైరెక్టర్ అవ్వాలి, సో మ్యూజిక్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనే ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. అంటే యాక్టర్ అవుదాం అనుకునే అందరికీ ఉంటుంది, కానీ ఎందుకు అంత డేర్ చేయాలి? నిజంగానే నేను ఫస్ట్ టైం విన్నాను అనమాట. సో మ్యూజిక్ బాగుంది అందుకే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనుకోని. సో కంపోజింగ్ అంటే ఏదో అంటే వాళ్ళందరినీ చూసి ఏదో కొత్త సాంగ్ మనం ఏమైనా చేయొచ్చు అంటే అటు నుంచి మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అంటే ఇంట్లో అడిగి నేను మ్యూజిక్ నేర్చుకుంటాను అది అని చెప్పేసి వాళ్ళందరి దగ్గర నేర్చుకుంటూ వచ్చి కంపోజింగ్ స్టార్ట్ చేశాను. అలా కొన్ని ట్యూన్స్ చేసి నాకు ఫస్ట్ ఎవరు తెలియదు, సప్తగిరి అన్న తెలుసు. ఫస్ట్ నేను తీసుకొచ్చి తనకే వినిపించేవాడిని. తను నేను అరే భలే ఉన్నాయి సాంగ్స్ మనం చేద్దాం అని చెప్పి నేను మ్యూజిక్ డైరెక్షన్ తను డైరెక్టర్గా అవుదామని చెప్పి తిరిగాం చాలా రోజులు. అలా ఈరోజు అయ్యింది. ఓకే అండి, సూపర్. సో ఈ మూవీలో నాన్న
సెంటిమెంట్, నాన్న సెంటిమెంటల్ గా సాగిపోతుంది. సో అలాగే మీరు కూడా నాన్న సెంటిమెంట్ తోనే కెరియర్ ని ప్రారంభించారు. అలాగే నాన్న సాంగ్ కూడా చాలా సూపర్ హిట్ అయింది. సో మా కోసం ఒక చిన్న లైన్ వినిపిస్తారా? రెడీ. ఈ సాంగ్ వచ్చి చాలా ఇంపార్టెంట్ సాంగ్ మూవీకి. సప్తగిరికి కూడా చాలా నచ్చిన సాంగ్. అంటే తను 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాడు, ఈ సాంగ్ వచ్చిన తర్వాత నా సినిమా చాలా వరకు మారింది అని చెప్పేసి. ఒకసారి పాడతా. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా, మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న, కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. సూపర్ సూపర్ సూపర్, నిజంగా చాలా ఎంత మీనింగ్ఫుల్ సాంగ్. అవును, ఇది వచ్చి నా ఫ్రెండ్ చైతన్య వర్మ అని తను రాశాడండి. ఓకే. ఇది పెద్ద ఛాలెంజ్ ఈ సాంగ్ చేసేటప్పుడు, ఎందుకంటే తమిళ వెర్షన్లో కూడా ఇది యువన్ శంకర్ రాజుగా చేశారు ఈ మూవీకి. ఇది వచ్చి రీమేక్ వచ్చి. అయితే సప్తగిరికి ఆప్షన్ ఉంది, ఆ సాంగ్ పెట్టుకోవచ్చు కావాలితే. అండ్ నాకు భయపెడతా ఉండేవాడు, ఇప్పుడు నువ్వు సరిగ్గా లేదంటే తెచ్చుకుంటా, నాకు ఆప్షన్ ఉంది అని చెప్పి. అలా కదన్నా, నాకు అది ఇంపార్టెంట్ సాంగ్, అది ఇస్తే నేను కాస్త ఏదో చేసినోడిని అవుతాను మూవీకి అంటే, సరే నువ్వు ట్రై చేయంటే ఇంకా ఒక పీక్ టైంలో ఇంకా నేను ఇవ్వకపోతే అది పెట్టుకుంటారు అనమాట ఒక్కరు ఆ రోజు. అది చేసి ఊరిని వాట్సాప్లో పంపి, ఇంకా చాలా వర్క్ ఉంది, ఇది నార్మల్ చూడు ఇది విను అంటే, తను ఇమ్మీడియట్గా కార్ వేసుకొచ్చేసాడు స్టూడియో దగ్గరికి. కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, డైరెక్టర్ అరుణ్ పవర్ అన్న, సప్తగిరి అన్న, ముగ్గురు వచ్చేసి కార్ ఎక్కాను. నీ సాంగ్ బాగాలేదు తీసేస్తున్నావు అన్నారు. అన్నా అదేంటారా ఇలా అన్నారు అనుకుంటున్నారు అంటే అని చెప్పేసారు. మాకు ఇంకొక సాంగ్ వచ్చింది, దీని ఎలా ఉందని చెప్పి నా సాంగే ప్లే చేస్తున్నారు. ప్లే చేసి ఆల్మోస్ట్ చాలా ఎమోషనల్ అయ్యాడు సప్తగిరి అన్న. అంటే నా సినిమాని ఈ లెవెల్లో నేను, అంటే ఆ సాంగ్ వల్ల లెవెల్ మారిందిరా, సెకండ్ హాఫ్ వచ్చి ఏదో తక్కువైందన్న ఉన్నప్పుడు నువ్వు ఈ సాంగ్ ఇచ్చావు, నీకేం కావాలి చెప్పు అంటే కూర్చున్నాడు. సరే నీ సపోర్ట్ ఇవ్వు లైఫ్ లాంగ్, నాకు వచ్చావాలి ఇంకేం వద్దు. అలా ఆ సాంగ్ వర్కౌట్ అయింది అనమాట. ఇప్పుడు కూడా తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా సప్తగిరి అన్న నేనేమన్నా మేము ఆల్మోస్ట్ అంత మంచి హిట్ కూడా అయింది ఆ సాంగ్. నిజంగా ఎక్కడ విన్నా ఆ పాట వినిపిస్తుంది. మంచి మీనింగ్ఫుల్ గా, అలాగే మంచి మ్యూజిక్ తో అలా సాగిపోతుంది. కరెక్ట్, సూపర్ అండి. సో అలాగే సప్తగిరి గారితో జర్నీ గురించి కూడా చెప్పేశారు. సో 8 years జర్నీ ఆయనతోటి. సో మరి నెక్స్ట్ ఇంకా ఏం మూవీస్ చేయబోతున్నారు? నెక్స్ట్ ఒక ఫ్రెండ్ మూవీ ఒకటి జరుగుతుంది, అందరూ ఫ్రెండ్స్ చేస్తున్నాం, అందరం కొత్త వాళ్ళం. అది వచ్చి రాజు గారు అబ్బాయి రావు గారు అమ్మాయి అని చెప్పేసి టైటిల్ పెడుతున్నారు దానికి. డైరెక్టర్ వచ్చి చాలా టాలెంటెడ్ అయిన నందు అని చెప్పేసి, చాలా మంచి లైన్. అంటే అందరూ నమ్మాం, సప్తగిరి ఎక్స్ప్రెస్ని ఎంత నమ్మానో ఆల్మోస్ట్ అంతే నమ్మా ఆ సినిమాని కూడా. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. నాకు తెలిసి అది కూడా జనవరి ఎండ్ కానీ ఫిబ్రవరి కానీ ఆడియో రిలీజ్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అవుతుంది ప్రస్తుతానికి. ఆర్ఆర్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఫినిష్. మూవీ అంతా అయిపోయిన తర్వాత థియేటర్కి వెళ్ళి మూవీ చూసినప్పుడు ఎలా అనిపించింది? సూపర్ అండి. అది నేను అంటే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది. ఎందుకంటే వారధికి నేను టెన్షన్ పడి వెళ్ళే, ఏమవుతుంది ఏంటన్నది, ఎవరన్నా చెప్తే వెళ్దాంలే అనుకున్నా. దీనికి వెళ్ళాను, శాంతి థియేటర్కి వెళ్ళాను. సూపర్ రెస్పాన్స్, అదిరిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని చూసి ఫస్ట్లో అంటే సప్తగిరి అన్న యాక్టింగ్ దీంట్లో హైలైట్ ఈ మూవీకి టోటల్గా. నా సాంగ్స్ అయినా ఏదైనా తన్ని తర్వాతే. తన్ని నేను తను నాకు ఇటువంటి సాంగ్ కావాలి, నేను డాన్స్ చేస్తానంటే నవ్వేవాడిని నేను. అరే ఏంట్రా నవ్వుతున్నాడు రా అని చెప్పేసి ఒక వీడియో చూపించాడు. నాకు షాక్, ఇది ఇంత కసేపుడు వచ్చింది, నువ్వు డైరెక్టర్ అవుదామని కదా వచ్చావు అని. యాక్టింగ్ మీద ఎంత గ్రిప్ ఎందుకు ఉంది అనుకుంటే ఒక 3.5 minute డైలాగ్ ఉంటుందండి ఆ మూవీలో, సప్తగిరి ఎక్స్ప్రెస్లో. అది చూసినప్పుడు నేను డిసైడ్ అయ్యాడు, ఇతను నార్మల్ యాక్టర్ కాదు, చాలా గొప్ప నటుడు. నేను ఇదివరకు కామెడీనే చూశాను, ఏముంటుంది నెక్స్ట్ కూడా ఇది కూడా కామెడీ మూవీ అనుకుని వెళ్ళా.
అది చూపించిన తర్వాత నా ఒపీనియన్ మొత్తం మారిపోయింది ఆ సినిమా మీద. దానికి ఇంకా ఏం చేసినా తక్కువేరా అనిపించింది అనమాట ఆ సీన్కి పర్టికులర్గా. అలాగే ఆ పర్టికులర్ సీన్కి ఆర్ఆర్ చేసి వెళ్ళిన తర్వాత సప్తగిరన్ వచ్చి చూశాడు. చూసి తన కళ్ళని నీళ్ళు పెట్టుకున్నాడు ఆ సీన్కి. అంటే నేను ఎంత కష్టపడ్డానో నువ్వు నాకు అంత ఇచ్చావు, డెఫినెట్గా మంచి ఆర్ఆర్ వచ్చిందిరా అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా ఎమోషనల్ అయ్యాడు అనమాట ఆ సీన్ చూసి నేను ఎంత అయ్యానో ఆర్ఆర్ వచ్చిన తర్వాత తనంత అయ్యాడు. ఆడియో లాంచ్ రోజు పవన్ కళ్యాణ్ గారు రావడం, అప్రిషియేట్ చేయడం నిజంగా వండర్ఫుల్ ఫీలింగ్. అది మీరు ఇప్పుడు అడిగేదాకా కూడా నాకు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే కళ్ళనే ఉంటుంది. ఎవరిని అడిగిన తర్వాత కానీ లేదంటే కళ ఇంకా. సో కళ నిజం అయింది. సో అప్పుడు ఆ రోజు మీరే అక్కడ హీరో. అవునండి. యాక్చువల్గా ఆ రోజు ఆడియో ఫంక్షన్ అంతా జరుగుతుంటే నేను మూలన ఉన్నా. నాకు కొంచెం కెమెరా ఇవన్నీ కొంచెం భయం. ఆ మూలన ఉంటే సరే బౌన్సర్లు కూడా గెంటుతున్నారు. గెంటుతుంటే పక్కన ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆగుతున్నారు. అది పరిస్థితి. సరే నేను ఆల్రెడీ ఝాన్సీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, నన్ను స్టేజ్ మీద పిలవద్దు, మీరు చేసుకోండి మేడం అని. అంటే అలా కాదు, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు లేకపోతే ఎలా అన్నారు. అంటే పైన కూర్చున్న తర్వాత పిలిచేశారు ఆవిడ. సరే పిలిచారు కదా అని వెళ్ళాను. నించుంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటూ ఉన్నారు. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన, చాలా ఇష్టం ఆయన అంటే చిరంజీవి గారి తర్వాత ఇంచుమించుగా అంత ఇష్టపడింది ఆయన్నే మళ్ళీ. ఇంక తర్వాత కూడా ఇంకెవరు ఉండరేమో నాకు తెలిసి, అంత ఇష్టపడ్డా. ఆయన చూసినప్పుడు ఇంక మాట రావట్లేదు. ఏదో మాట్లాడమని మైక్ ఇస్తే అసలే మాట్లాడలేను. ఇంకా ఆయన ఉన్నారు ఎదురుగుంటే, ఇంక మాట్లాడలేక సరే ఒక నమస్కారం పెట్టి టీం గురించి 2 ముక్కలు చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయా. ఆయన ఇప్పుడు మనం అనుకున్న ఫాదర్ సాంగ్కి ఆయన కనెక్ట్ అయ్యారు ఆ రోజు. జస్ట్ ఒక 40 seconds ప్లే చేశారు ఆ రోజు. దానికన్నా ఇంకా ఉంటే బాగుంది అనుకున్నానని కూడా చెప్పారు. పైకి వచ్చి మళ్ళీ ఆయన మొత్తం అంతా మాట్లాడిన తర్వాత ఆల్మోస్ట్ జై హింద్ అన్న తర్వాత ఇంకేం మాట్లాడరు, ఆయన వెళ్ళిపోతారు అనేసిన తర్వాత నేను నా గురించి మాట్లాడేదానంటే ఫీలింగ్లో ఎక్కడా లేను. నేనే ఫీలింగ్లో ఉన్నా అంటే అసలు ఆయన ఆడియో ఫంక్షన్ రావడం అన్నది ఇది. అసలు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ ఓకే, నా గురించి ఎందుకు మాట్లాడతారో నేను నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన మళ్ళీ మైక్ తీసుకుని వచ్చి నా గురించి మాట్లాడారు. అది 3 minutes మాట్లాడారు. మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడింది ఒక ఎత్తు, నా గురించి మాట్లాడింది ఒక ఎత్తు. ఇలా మాట్లాడేటప్పటికి ఒక 3 days మార్నింగ్ లేవగానే మళ్ళీ గుర్తు తెచ్చుకునేవాడిని. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు అన్నట్టుగా. అంత దారుణం అలా జరిగింది. సో ఫస్ట్ మూవీకి అసలు ఆడియో లాంచ్ రోజే అంత వెల్వెట్ అవ్వడం, అంత నిజంగా వండర్ఫుల్ ఫీలింగ్ అండి. సో అంతే స్పీడ్గా ఇంకా ఇలాంటి మంచి మ్యూజిక్స్ మాకు ఇవ్వాలి. థ్యాంక్ యూ, తప్పకుండా. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీ ఫ్రెండ్స్తో ఆ మూవీ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక 2-3 movies అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఇంక కన్ఫర్మ్ అవ్వకుండా చెప్పకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అలాగే అండ్ మూవీ డైరెక్టర్ గురించి చెప్పండి. అరుణ్ పవార్ అని చెప్పేసి ఆయన కూడా నాకు ఇంచుమించు 4 years నుంచి తెలుసు. తన దగ్గరికి వేరే మూవీ గురించి అని చెప్పి తను ముందు ఒక మూవీ చేశారు. ఆ మూవీ గురించి మ్యూజిక్ సిట్టింగ్స్ కానీ వచ్చారు, అడుగుదామని చెప్పేసి. అప్పుడు సరే ప్రొడ్యూసర్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవాలి, సీనియర్ కావాలంటే అతను దానికి వెళ్ళిపోయారు. అలా ఒక చిన్న పరిచయం ఉంది ఆయనతోటి. తర్వాత సప్తగిరి ద్వారా వెళ్ళిన తర్వాత మరీ క్లోజ్ అయిపోయాం. ఇంకా అన్న ఇలా తిరిగి ఉంటాం. సప్తగిరి అన్న ఎంత ఎలా చూశాడు అని ఇంచుమించు అరుణ్ కూడా అంతే బాగా చూశాడు. ఇంకొకటి చెప్పాలి, ప్రొడ్యూసర్ సార్ అంటే ఇంత పెద్ద మూవీకి వాళ్ళు పెద్ద బడ్జెట్ మూవీ అది వచ్చి చిన్న బడ్జెట్ మూవీ కాదు. ఏదో కొత్త వాళ్ళని పెట్టుకుంటే తక్కువ అవుద్దని కూడా పెట్టుకోవట్లేదు వాళ్ళు. పెద్ద సప్తగిరికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు, నువ్వు ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని తెచ్చుకో, మేము డబ్బులు పే చేస్తామని చెప్పేసి. అలాంటిది నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒక చూని వినిపించగానే ప్రొడ్యూసర్ ఇతను బాగానే చేస్తున్నాడు కదా, ఇతను ఉంచుకుందాం, బాగుంది, నీట్గా చేస్తున్నాడు, సరే గిరి నీ ఇష్టం అని చెప్పేసి వదిలేశాడు ఆయన. అది ఈరోజు చాలా పెద్ద వెళ్ళిపోయింది నాకు. అంటే దాంట్లో ఎవరు పట్టుబడిన డైరెక్టర్ కొత్త వద్దు అన్న, ప్రొడ్యూసర్ కొత్త వద్దు, సీనియర్కి వెళ్దామన్నా నేను ఇక్కడ ఉండకపోతున్నా, కొంత టైం పట్టేది. సో అలా జరగదులేండి, ఎందుకంటే 8 years నుంచి మీరేంటో సప్తగిరి గారికి బాగా తెలుసు కాబట్టి మంచి ఛాలెంజింగ్, ఆయనకు కూడా ఛాలెంజింగ్ కదా అందరితో. అంటే ఆయన టెన్షన్ పడేవాడు, అంటే ఒక తమ్ముడిని తీసుకెళ్ళి పెడితే ఎలా టెన్షన్ పడతాడు, సరిగ్గా చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు టెన్షన్ పడి. ఆడియో ఫంక్షన్లో వన్స్ పవన్ కళ్యాణ్ గారు ఆడియో చాలా బాగుంది, మంచి భవిష్యత్తు ఉందని ఒక మాట చెప్పిన తర్వాత తన వీడియో చూస్తే తన క్లాప్స్ నా ఆనందం కన్నా తన ఆనందం ఎక్కువ ఉంటుంది సప్తగిరి అన్న. అవును, అలాగే ప్రొడ్యూసర్స్ అండ్ లొకేషన్స్ కంతా మీరు వెళ్తూ ఉన్నారా? స్టోరీ అది విన్నా? లేదు, ఇంచుమించు
60% షూట్ అయిపోయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను movie లో. ఓకే. అప్పటి వరకు వాళ్ళు ఇంకా డిస్కషన్ ఉన్నారు ఏం డేట్ Okay, అని చెప్పేసి 60% షూట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నేను వెళ్ళిన తర్వాత కూడా సాంగ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, నేను కంపోజ్ చేసి కంప్లీట్ చేసేటప్పుడు సాంగ్స్ అయిపోతే షూట్ అయిపోయింది ఇమీడియట్ ఆర్ఆర్. ఓకే. అలాగే అండ్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత సో సప్తగిరి గారి యాక్టింగ్ తో అది ఇంకా బాగా టాప్ లేచిపోయిందనే చెప్పాలి. సో మొత్తం వ్యూకి కెమెరా అనేది మెయిన్ కదా, సో కెమెరా వర్క్ గురించి అసలు రామ్ ప్రసాద్ గారు కెమెరామెన్ ఒక 40-50 మూవీస్ చేశారు ఆయన. మురారి దగ్గర నుంచి చాలా పెద్ద మూవీస్ చేశారు. అంటే ఆయన నేమ్ పక్కన నా నేమ్ నేను అంటే నేను చిన్నవాడిని, ఆయన డిఓపి రామ్ ప్రసాద్ గారు అన్న తర్వాత నేను భయపడ్డా. అంతకుముందు నేను చిన్న సినిమా అన్న దాంట్లో ఉన్నాను, డిఓపి రామ్ ప్రసాద్ గారు అనగా నాకు పెద్ద సినిమా ఇది అనుకున్నా. వన్స్ విజువల్ చూసిన తర్వాత అంటే ఛాలెంజింగ్గా తీసుకున్నా. అంటే అంత పెద్ద మంచి విజువల్ ఇచ్చారు, దీనికి ఎంత మంచి ఆర్ఆర్ చేయాలి. ఆయన కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు నాకు. ఎప్పుడైనా కలిసినప్పుడు విజయ్ ఆర్ఆర్ బాగా చేసావు, సాంగ్ బాగుంది, లేకపోతే పలానా సీన్ దగ్గర కొంచెం బాగాలేదు, కొంచెం చూసుకో, ఇవన్నీ సజెషన్ తీసుకునేవాడిని. ఆయన చాలా మంచి వెల్విషర్ నాకు ఆయన కూడా. ఇంచుమించు ఈ మూవీ పరిచయంలో నాకు పరిచయమైన వాళ్ళు ఒక మంచి వ్యక్తి. అలాగే ఈ మూవీలో ఫాదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. సో సాంగ్ అండ్ మీరు ఫాదర్ సెంటిమెంట్, సో సప్తగిరి గారు అందరూ ఓవరాల్ గా. సో ఇప్పుడు ట్రెండ్ కూడా ఫాదర్ సెంటిమెంట్ తో నడుస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న మూవీస్ అన్ని ఫాదర్ మీద వస్తున్నాయి కదా, సో అందుకని అలా అన్నాను. సో మీకు మీ నాన్నగారికి రిలేషన్ గురించి చెప్పండి. అంటే ఇంచుమించు ఫ్రెండ్స్ అండి మీ ఇద్దరం. ఓకే. బాగా క్లోజ్, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. అంటే అందరి నాన్నలు అందరికి ఇష్టమే. ఈ పాట చేస్తున్నప్పుడు ఈ సాంగ్ నేనే పాడా మూవీలో కూడా. నాకు ఆప్షన్ ఉంది, ఎవరికైనా వెళ్ళొచ్చు, పెద్ద సింగర్కి వెళ్ళి పాడించవచ్చు. 2 కారణాల వల్ల ఈ సాంగ్ నేను పాడా. ఒకటి ఏంటంటే సప్తగిరి అన్న అమాయకత్వం కనిపించాలి పాడేటప్పుడు, పెద్ద ప్రొఫెషనల్గా ఉండకూడదు సింగింగ్, అందుకే నేను పాడా. ప్రొఫెషనల్గా ఉండదు కాబట్టి. కాదు సప్తగిరి గారిని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చారు కాబట్టి కనెక్ట్ అయింది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సాంగ్ మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. నేను మా నాన్నకి ఒక గుర్తుగా ఉండాలని అని చెప్పేసి నేనే పాడా. నేను అడిగి పాడా, నేను పాడదాను ఓకేనా నీకంటే, నువ్వే పాడు, ఇంకొకరు ఎవరు పాడినా మెచ్యూరిటీ ఉంటుంది, మెచ్యూరిటీ ఉండకూడదు అని చెప్పేసి తను కూడా అన్నాడు. ప్రొడ్యూసర్ సార్ కూడా ఒప్పుకున్నారు, సరే విజయ్ నీ ఇష్టం నువ్వు పాడని చెప్పి అలా ఆ సాంగ్ నేనే పాడేమాట. అంటే అంత ఇష్టం నాకు మా నాన్నగారు అంటే. సూపర్. మీ నాన్నగారికి ఈ పాటని అంకితం చేసేసారు. అంటే ఆ పేరు పెట్టుకుందే ఆయన కనిపించాలని, అక్కడ నేను కనిపించకుండా ఆయన కనిపించాలి. అంటే మా ఊర్లో ఇప్పుడు పోస్టర్స్ మీద వాటి మీద ఆయన పేరు ఆయనే చూసుకుని నాకు ఫోన్ చేస్తుంటారు అనమాట. ఫోన్ చేసి నేను అంటుంటా, నీ పేరు నువ్వు పెద్ద యూజ్ చేసుకోలేదు, నేను బాగా యూజ్ చేస్తున్నాను అంటుంటా. సో హ్యాపీగా అలా ఫ్రెండ్లీగా అలా ఇంత ఎంకరేజ్మెంట్ కి ఒక గిఫ్ట్ ఇచ్చేసారు. సో ఇలాంటి గిఫ్ట్లు ఇంకా చాలా ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా సప్తగిరి ఎక్స్ప్రెస్ గురించి, అలాగే మన విజయ్ బుల్గానియన్ గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం కదా. సో మీరందరూ కూడా మూవీ చూడకుండా ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి చూడండి. సో లాట్స్ ఆఫ్ ఫన్ మీ సొంతం అవుతుంది. మరొక స్పెషల్ చిట్ చాట్ తో నేను మీ ముందుంటా. దిస్ ఇస్ జిద్దు సైనింగ్ ఆఫ్ టుడే. బై.